హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో డైలీ యూజ్ వర్బ్స్ తో ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకుందాం. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. నీరసంగా అనిపించింది అంటే ఫెల్ట్ వీక్. ఎగ్జాంపుల్, ఏమీ తినకపోవడంతో నీరసంగా అనిపించింది. ఐ ఫెల్ట్ వీక్ బికాస్ ఐ డింట్ ఈట్ ఎనీథింగ్. ఐ ఫెల్ట్ వీక్ బికాస్ ఐ డింట్ ఈట్ ఎనీథింగ్. చెమటలు పట్టాయి, స్టార్టెడ్ స్వెటింగ్. కరెంటు పోయింది, ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. సో ఈ సమ్మర్లో ఇదంతా కామన్ కదా. ద పవర్ వెంట్ అవుట్, సో ఐ స్టార్టెడ్ స్వెటింగ్. ద పవర్ వెంట్ అవుట్, సో ఐ స్టార్టెడ్ స్వెటింగ్. గాయమైంది, గాట్ ఇంజ్యూర్డ్. జారి పడడంతో గాయమైంది. ఐ గాట్ ఇంజ్యూర్డ్ ఆఫ్టర్ స్లిప్పింగ్. ఐ గాట్ ఇంజ్యూర్డ్ ఆఫ్టర్ స్లిప్పింగ్. నొప్పి పెరిగింది, పెయిన్ ఇంక్రీజ్డ్. ఎక్కువగా నడవడంతో నొప్పి పెరిగింది. ద పెయిన్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ వాకింగ్ టూ లాంగ్. ద పెయిన్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ వాకింగ్ టూ లాంగ్. బిగుసుకుపోయింది, గాట్ స్టిఫ్. సో ఈ మీనింగ్ అస్తమానం వస్తుంది, గమనించండి. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో అబ్జర్వ్ చేయండి. ఎక్కువగా వ్రాయడంతో చెయ్యి బిగుసుకుపోయింది. మై హ్యాండ్ గాట్ స్టిఫ్ ఆఫ్టర్ రైటింగ్ అలాట్. మై హ్యాండ్ గాట్ స్టిఫ్ ఆఫ్టర్ రైటింగ్ అలాట్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, నీకు ఇంకా నొప్పి ఉందా? సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.